TV7 Now. శ్రీ పల్లి కొండేశ్వరాలయంలో కోనేరు నిర్మాణానికి భూమి పూజ. ఆలయంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం. ముఖ్య అతిథిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం తురటపల్లి గ్రామంలోని శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ వల్లి కొండేశ్వరాలయ ఆవరణలో కోనేరు నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలయ అర్చకులు కంచి కామకోటి మఠం అర్చక స్వాముల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ఆలయంలో కోనేరు నిర్మాణానికి భూమి పూజ చేసి మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టడం నాకు గర్వంగా ఉందని అన్నారు. ఈ పుణ్యకార్యానికి నన్ను భాగస్వామిగా చేయడం నా పూర్వజన్మ సుకృతమని భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లతా, ప్రధాన అర్చకులు కార్తికేయ గురుకుల్, కంచిమఠం అర్చక స్వాములు, భక్తులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు దేవులతో, మా అయ్యవారి దీక్షల యొక్క సహకారంతో, కంచి కామపేటాధిపతి సహకారంతో ఈరోజు మన ప్రాంతంలో సురుట్టుపల్లి పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో సౌత్ ఇండియాలోనే ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు. ఇలాంటి ప్రదేశంలో పుష్కరినటువంటిది చాలా చాలా అవసరం. దానికి మహనీయులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు చెన్నై నుంచి వచ్చినటువంటి దాత కార్తికేయుని కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇది త్వరతగతిన చాలా అద్భుతంగా చేశారు మా అయ్యోళ్ళు. ఈరోజు ఎక్కడైనా భూమి పూజ పోతే అరగంట, కానీ వాళ్ళు 3-7 నుంచి 10:30 దాకా దరిదాపుల 3.5 గంటల సేపు యజ్ఞం చేసి ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంత ప్రజలు బాగుండాలని, సురుటుపల్లి గుడి దినదిన అభివృద్ధి చెందాలని వారి సంకల్పం చూశారా. వాళ్ళిద్దరూ చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారంటే మన ప్రాంతానికి ఇది కూడా త్వరతగతిన పూర్తి చేసి మళ్ళా వారే వచ్చి దీన్ని కంచి పీఠాధిపతి వచ్చి ప్రారంభం చేసి ఈ పుష్కరిణిలో కాళ్ళు చేతులు, వెంకటేశ్వర స్వామికి ఎలా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి పోతామో అలాగనే ఈ పుష్కరిణిలో కూడా కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు దొరుకుతాయని దేవుని చూస్తే ఒక ఆనందదాయకం, సంతోషదాయకం. మనము, మన కుటుంబం, మన ప్రాంతం, మన జిల్లా అన్ని ప్రాంతాలు కూడా సుఖ సంతోషాలు ఉండాలని మా పాత్రిక సోదరులు దీన్ని విరివిగా ప్రచారం చేయాలి. ఇలాంటి డోనర్లు దొరకడం కష్టం. పవిత్ర పుణ్యక్షేత్రానికి ఇలాంటి డోనర్లు, ఆ పేరు మా సోదరుడు కళాశీలు ఉన్నాడు సురేష్ గారు, వారు నిర్మాణం చేశారు. త్వరతగతిన పూర్తి చేయాలని మీ ఆశీస్సు, మీ దీవులతో, ఆ పరమేశ్వరం యొక్క కృపా కటాక్షంతో ఈ ప్రాంతం అంతా బాగుండాలి. సురుట్టుపల్లి అంటే చాలామందికి మా ఆంధ్రాలో సురుట్టుపల్లి అంటే తమిళనాడు అంటారు. మా ఆంధ్ర వాళ్ళకి పోయి చెప్తే సురుట్టుపల్లి అంటే ఎక్కడ సురుట్టుపల్లి, తమిళనాడులో ఊతుకోట్లో ఉందంటారు. కానీ ఇది ఆంధ్ర రాష్ట్రం ఉన్నా మన అన్నదమ్ములు మారికుంటాం.